గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైశ్యుకి అయితే ఇంకా ఇప్పుడు వైశ్యు రెడీ వచ్చింది. గాయత్రి అయితే జుట్లు వేస్తుంది. ఈరోజు చపాతీ వేస్తున్నది కదా, వైశ్యు వాళ్ళకు చపాతీ క్యాన్సిల్ చేసేసింది. ఎందుకంటే గాయత్రి గిట్ట లేట్ లేచింది. ఇప్పుడు ఇంకా నార్మల్గా ఎప్పుడు వండేటట్లే రైస్ వండుతుంది. రైస్ ప్లస్ నిన్న చిక్కుడుకాయ వచ్చింది కదా, రైస్లకు చిక్కుడుకాయ. ఇప్పుడు వైశ్యుకి తొందరగా జుట్లు వేసేస్తే మళ్ళీ సెకండ్ మెంబర్ వస్తారు, అక్షయ్ వస్తుంది. వీళ్ళకి అందుకనే నేను కటింగ్ చేపిస్తాను. నాకు కటింగ్ చేపిస్తుంటే వాళ్ళ మమ్మీ అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళ మమ్మీకి జుట్లు పొడువుగా ఉంటేనే ఇష్టము. ఈసారి చేపిద్దామా? వద్దు. ఈరోజు మా వయసు ఇట్లా మంచిగా స్కూల్కి చపాతీ తీసుకపోదాం అనుకుంది, కాకపోతే డిసప్పాయింట్ కదమ్మా. మమ్మీ లేట్ లేచింది, నైట్ లేట్ వచ్చింది. నైట్ లేట్ రావడం వల్ల మార్నింగ్ లేట్ లేచింది. ఎప్పుడు 6:30 కల్లా లేస్తాం అందరము. ఈరోజు 7:30 అయింది, బాగా లేట్ అయింది. ఇంతకుముందు వంట చేస్తుంటే పల్లీల పొడి తయారు చేసిండ్రు. అయితే కొంచెం పల్లీల పొడి మిగిలితే వైశ్యమో తినేస్తుంది. అన్నం తినమంటే తినదు, కానీ ఇలాంటివి మాత్రం ఫస్ట్ తినడానికి రెడీగా ఉంటుంది. అంటే అది చూపించమ్మా కదా, పల్లీలు మంచిగా ఉందా? అన్నం మాత్రం తిన్నాకు. దాంట్లో బెల్లం వేసుకో. బెల్లం అంటే వేసుకో, మంచిగా ఉంటుంది. చక్కెర వేసుకోపోని, వాడికి కొంచెం పెట్టు. చూసినాక అయితే మంచిగా సగం స్పూన్ ఇట్లా పెట్టలేదు, దానికి కొంచెం పెట్టింది. పాపం గాయత్రికి ఓపిక వస్తలేదంట. ఈరోజు ఎందుకో డల్గా ఉంది. రాము షాప్ కూడా పోవాలనిపిస్తలేదు, ఓపిక వస్తుంది, షాత్ అయితే లేదని అంటుంది. ఎవరైనా గాయత్రికి ఒక చిన్న ప్లాట్ అంటే నార్మల్గా ఉండే ఒక ప్లాట్ చేతి కిందకి దొరికింటే బాగుండే. చాలా ఇబ్బంది పడుతుంది గాయత్రి. ఎవరినంటే చూడమని గాయత్రి తెలిసిన వాళ్ళని. ఈ రోజుల్లో ఎవరైనా పని చేయడానికి రావాలన్నా ఇట్లా కష్టం, కానీ ఎవరైనా దొరికింటే బాగుంటుంది. జస్ట్ ఏంటంటే కాయలు కొట్టకపోయినా ఇట్లా గాయత్రి చేతి కింద ఇట్లా ఉంటే బాగుంటుండే. కానీ వైశ్వ అయిపోయింది, ఇప్పుడు అక్షయ్ వచ్చింది. అక్షయ్కి మళ్ళా జుట్టు. అరే టైం అవుతుంది గాయత్రి, గుండు చేపిద్దాము. ఈ బుడ్డదానికి గుండు చేపిస్తేనే కరెక్ట్. అమ్మ కొంచెమన్నా అన్నమన్నా తినిపోండి అమ్మ, లేదంటే మధ్యాహ్నం వరకు కళ్ళు తిరుగుతాయి. వాళ్ళ మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేనందువల్ల వైశ్వ అక్షయ ఇప్పుడు స్కూల్కి రెడీ అయ్యి టైం అవుతున్నాయి. ఇట్లా ఉన్న కొంచెం టైంలో వీళ్ళైతే వాళ్ళ మమ్మీకి అయితే హెల్ప్ అయితే చేస్తుండ్రు. బండలు అయితే తుడుస్తుండ్రు. మీరు మీ మమ్మీని బాగా అర్థం చేసుకుంటారు తల్లి కదా. అవును, కొంచెమే టైం ఉంది, ఇంకా తినలేదు. ఇంకా ఈరోజు అయితే తినకుండా పోతుండ్రు. కానీ కొంచెమన్నా అన్నం తినేటి అయిపోతుండే కదమ్మా. లేట్ లేచింది కాబట్టి అన్నం గిట్లా తినట్లేదు, ఎందుకంటే టిఫిన్ గిట్లా ఏం చేయలేదు. టైం ఉండదు అసలు. 8:30కి ఆటో వచ్చేస్తుంది కాబట్టి. కానీ మధ్యాహ్నం వరకు చక్కెర వస్తుంది తల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే గాయత్రి కొంచెం హెల్త్ బాగాలేదంట. అయితే మధ్యాహ్నం అట్లా రమ్మని చెప్పిన. ఇప్పుడైతే షాప్ అయితే నేనే తెరవడానికి వచ్చిన. ఇప్పుడు ఈ చుట్టుముట్టు ఉన్న రాళ్ళు మొత్తం మెల్లగా తీయాలి, తీసి షాప్ తెరవాలి. ఫ్రెండ్స్, షాప్ అయితే తెచ్చేసిన. మొత్తం ఇవన్నీ తీసి ఇదంతా కప్పు ఉంటాయి కదా, మొత్తం తీసి గల్లపెట్టకి ఇట్లా పెట్టేటకాలు అయితే దాదాపు 20 నిమిషాలు అయింది. ఆ కవర్లు ఇట్లా మొత్తం తీసిన. మొత్తం తెరవడానికి 20 మినిట్స్ టైం పట్టింది. ఇన్ని గానం రాళ్ళు పెట్టిండ్రు. ఈ రాళ్ళు ప్లస్ అక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు మొత్తం తీసినాకల. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ ఇట్లా షాప్ వరకే వేసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ టిఫిన్ చేయడానికి అక్కడ వెళ్తే ఒకవేళ గిరాకు వస్తాయి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇట్లా షాప్ వరకు తీసుకొచ్చాను. ఇప్పుడు అయితే టిఫిన్ చేసి టాబ్లెట్స్ తీసుకోవాలి. గాయత్రి మధ్యాహ్నం అలా వస్తుంది, ఇంకా మధ్యాహ్నం వరకు అయితే నేనే ఉండాలి. ఫ్రెండ్స్, నేనైతే ఇడ్లీ వడ చెప్పినానికి అంటే వాడు చూడండి, 2 ఇడ్లీ, ఒక వడ, ఒక బోండా వేసిండు. అది ఏం లెక్కనే మనకు అర్థం కాలేదు. అది హాఫ్ ఇడ్లీ వేసిండు. మళ్ళీ వాడు సగం తిన్నాడా లేదంటే అది కట్ అయిపోయిందా. హాఫ్ ఇడ్లీ ప్లస్ ఒక బోండా. ఈ వడ చూడండి ఎంత ఉంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ టిఫిన్ వచ్చేసి ఒక ప్లేట్ 40 రూపీస్. ఇదైతే పూర చిన్నది ఏమంటారు, ఎంత చిన్న ఉందో చూడండి. బోండా ఇట్లా అయితే నార్మల్ సైజు ఉంది. ఇడ్లీ అయితే 1.5 ఇడ్లీ వేసిండు. అది ఏ లెక్కలో వేసిండో నాకు అర్థం కావట్లేదు అసలు. వేసేసాడు, బాగా వేసేసాడు. అలా ఎట్లా అంటే మరీ దారుణంగా తయారైంది అది అసలు. ఈ టిఫిన్ సెంటర్లు వీళ్ళు నడిపించే వాళ్ళైతే. టైం ఇప్పుడు 2 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చింది గాయత్రి. తిన్నావాను?
బాక్స్ తెచ్చుకుంది. ఇంకా నేనైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఆకలిస్తుంది. మార్నింగ్ టిఫిన్ చేసిన అది ఏమంటారా కొంచెం టిఫిన్ పొద్దుగాల ఇడ్లీ వడ అడిగిన అంటే 1.5 ఇడ్లీ, 1 వడ, 1 బోండా వేసినాడు. సరే పోతున్నా గాయత్రి. Later that same evening. ఇప్పుడే పిల్లలు అయితే వచ్చిండ్రు. ఒకసారి అయితే భయపెట్టడానికి ట్రై చేద్దాం. భయపడలేదా అమ్మ? నా బ్యాగ్ తెగిపోయింది. ఎట్లా? అది అప్పటి నుంచి ఇగో అయ్యో, మరి ఎట్లా తీసుకొచ్చినావు? అట్లే పట్టుకొని వచ్చిన. ఇందాక వస్తుంటేనే తెగిపోయింది అది. సరేలే అమ్మ. ఆ వెయిట్ ఎక్కువైతే అయిపోతున్నట్టుంది కదా. ఏం లే బా పెట్టినావా రాగానే? ఏంది అది? ఇగో ఈ టార్చర్ అయింది మాకు, వేరే ఏం చూడకుండా. నేను ఒక రూమ్లో వాడేసి గా టీవీ వాడేలా అంతే. అట్లుంటది మనతోని ముచ్చట. అయిపోయినాయి కదా ఎగ్జామ్స్. ఇంకా మీ ఎగ్జామ్స్ అయిపోయినా మాకేమో బొమ్మలు చూపించాలని ఫిక్స్ అయినాం. వాళ్ళు ఏం చూడాలి? ఏం చూడాలంటే ఏదైనా సినిమా చూడాలా. ఏంది ఇక సినిమాలు అస్సలు నచ్చవు. నీకు నచ్చావు, మాకు ఇట్లా ఇవి అస్సలు నచ్చావు. నేను ఎప్పుడో ఒకసారి చూస్తా. ఇది చూడండి, కుర్చీలు కాబట్టేసి ఎంత మళ్ళీ జాగ్రత్త పెట్టిండ్రు. ఎవరన్నా కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? పొరపాటున ఏదైనా కూర్చున్నా అంటే కింద పడిపోవాలి. ఒకసారి అడుగుదాం ఎవరు వైషు, అక్షయ్ కదండి, ముగ్గురు అండి. బా ఆ కుర్చీ ఎవరికి కొట్టిందమ్మా? నిన్న కూడా డాడీ స్కూల్ నుంచి వచ్చిన కూర్చునేటప్పుడు ఏమనలేదు. కూర్చునేటప్పుడు చూసలేదు. వీడు కూడా ఏమనలేదు. నేను కూర్చున్న పడ్డా కింద. ఎందుకు కొట్టినావమ్మా? వాళ్ళు నన్ను కొట్టిండ్రు. నేను కొట్టడానికి పోతే తిరిగిపోయింది. కుర్చీతో కొట్టడానికి పోయినావా? మరి అంటే ఇట్లా కూర్చున్నా ఇట్లా ముందరికైనా ఇది ఇట్లా ఎరిగిపోయి కింద పడ్డా. నేను ఇట్లా కింద పడ్డా. వెరీ గుడ్. అవమ్మా, మళ్ళీ అది విరిగిపోయినప్పుడు బయట రానా పెట్టాలా, లేదంటే ఎవరన్నా పొరపాటున వచ్చి కూర్చుంటే? అందుకు అద్దెలో పెట్టినా. ఏదలా ఒకవేళ నేనే వచ్చి కూర్చుంటే? కింద పెట్టింది. అది చూడండి, కాలు మొత్తం విరిగిపోయింది. ఇంట్లో ముందే కుర్చీలు లేవంటే ఉన్న కుర్చీలు మొత్తం మీరు కొట్టుకోవడానికి ఇట్లా ఇరగబడితే ఎట్లా చెప్పమ్మా? మరి నేను కప్పుంటే వాడు కొట్టిండు. కొడితే మాటలతోనే చెప్పాలా, లేదంటే నాకు చెప్పాలా, కానీ అట్లా కుర్చీలు ఇరగొట్టుకుంటారా? నాకేం తెలుసు. నీ ముఖం. నువ్వు కూర్చున్నావు, పడితే మాత్రం పనులు రాలుతాయి. ఇంటికి ఎవరైనా వచ్చినానుకో సడన్గా తెలియకుండా కూర్చోబెడితే ఏందిగా ఏమైపోవాలా? ఇంకోసారి రారు. ఫ్రెండ్స్, గాయత్రికి అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది. చలికి వణుకుంటా ఉందంట. అంటే బాగా చలి జ్వరం వచ్చింది. ఫోన్ చేయగానే ఇప్పుడైతే వెళ్ళిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్కి అయితే చూపిస్తే అక్కడ షాప్ ధర దోమలు అవి ఉన్నాయి కదా, అయితే దాని నుంచి ఏంటంటే డెంగ్యూ మలేరియా ఇట్లా కావచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే టెస్ట్లు అయితే వేసి జస్ట్ ఇంజక్షన్ అయితే ఇచ్చిండు. ఒకవేళ రేపు ఈవినింగ్ వరకు తగ్గకుంటే మాత్రం మళ్ళీ టెస్టులు చేయాలన్నారు. ఫుల్ జ్వరం వచ్చింది అసలు ఉంది. అందుకని ఇప్పుడు షాప్ కాడికి పోయి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకుపోయి వచ్చిన. ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.